విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మలకు నమస్కరిస్తూ నొస్సం మారుతి మహాలక్ష్మి గురుపత్ని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం. నేను స్వామివారి వీలునామాలో ముఖ్య అంశాలు తెలియజేస్తున్నాను. నా మొదటి భార్య సంతానస్తులకు మఠం యొక్క ఆధ్యాత్మిక చింతన కానీ వేదాంత శాస్త్రముల్లో ప్రాథమిక పరిజ్ఞానం లేక మఠం యొక్క సాంప్రదాయం కానీ ఆచార వ్యవహారంలో కానీ లేనందున పరిపాలన అర్హత వారికి ఏమాత్రం లేదని భావించి మఠం యొక్క ఉనికిని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని శ్రీ గోవింద స్వామి చక్కగా హిందూ మత సాంప్రదాయములలోనూ వేదశాస్త్రములలోనూ ప్రాథమిక పరిజ్ఞానం కలిగి మఠం యొక్క సాంప్రదాయ పరిజ్ఞాన నిమిత్తము నా వద్ద సరైన శిక్షణ పొందుతున్నందునను నాకు బ్రహ్మంగారి ఆత్మ ప్రబోధం ప్రకారము నా అనంతరము శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంనకు నా ఉత్తరాధికారిగా పీఠాధిపతిగా శ్రీ గోవింద స్వామిని నా తదనంతరం ఉత్తరాధికారిగా పీఠాధిపతిగా నియమించుచున్నాను. నా మొదటి భార్య సంతతి అయిన వారెవరైనను నాకు ఉత్తర క్రియలు జరుపుటకు అర్హత లేదనియు నన్ను స్పృశించుటకు కూడా హక్కు లేదని నిర్ణయించినాను. పై కారణాల రీత్యా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నాకు చేసిన ఆత్మ ప్రబోధం మేరకు నేను నా ఉత్తరాధికారిగా శ్రీ గోవింద స్వామిని నామినేట్ చేసినాను. గాన ఇతనినే మఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు ఆమోదించవలసినదిగా కోరడమైనది. నా తదనంతరము ఈ వీలునామా అమల్లోకి రావలసినది. ఈ వీలునామాను శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మ ప్రబోధన ప్రకారము రాయించబడినది. పూర్వ మఠాధిపతులు శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మ ప్రబోధంతో అర్హత యోగ్యత కలిగి నా వద్ద మఠం సాంప్రదాయాలలోనూ శిక్షణ పొందుతున్న గోవింద స్వామిని తదుపరి మఠాధిపతిగా నియామకం చేసి ధార్మిక పరిషత్తును అమలు చేయవలసినదిగా కోరి ఉన్నాను. దీనికి వివరణ చెప్తున్నాను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ ప్రబోధం ప్రకారం పూర్వ మఠాధిపతి గారు మనకు చెప్పింది ఏమనగా, నా మొదటి 4 కొడుకులు మఠం యొక్క ఆధ్యాత్మిక చింతన లేదని, వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం లేదని, మఠం యొక్క సాంప్రదాయంలో కానీ ఆచార్య వ్యవహారాల్లో కానీ వారు లేరని, వారికి పరిపాలన అర్హత ఏమాత్రమూ లేదని చెప్పారు. వారి 5వ కొడుకైన గోవింద స్వామి వారు హిందూ మత సాంప్రదాయంలోనూ వేదశాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉన్నారని చెప్పారు. ధార్మిక పరిషత్తు కూడా 2018లో కూడా చెప్పారు. మఠం యొక్క సాంప్రదాయ పరిజ్ఞాన నిమిత్తము నా యొద్ద సరైన శిక్షణ కూడా పొందుతూ ఉన్నారని 2018లోనే చెప్పారు ధార్మిక పరిషత్తుకు. శిక్షణలో భాగంగా గోవింద స్వామికి అన్ని రకాల ఉపదేశాలు ఇచ్చారు. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చేసిన ఆత్మ ప్రబోధం ప్రకారం నా తదనంతరం నా తదుపరి మఠాధిపతిగా గోవింద స్వామిని నియామకం చేశానని చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ ప్రబోధం ప్రకారం నా ఉత్తరాధికారిగా గోవింద స్వామిని నియామకం చేశానన్నారు. దానిని ఆమోదించవలసినదిగా కమిషనర్ గారిని కోరడమైందని కూడా చెప్పారు. ఈ వీలునామా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మ ప్రబోధం ప్రకారం రాయబడినదన్నారు. దానిలో నా మొదటి 4 పిల్లలు నా దేహం కూడా తాగడానికి అర్హత లేని వారన్నారు. ఇది వాస్తవ సమాచారం కాగా కొందరు కనీస విషయం కూడా తెలుసుకోకుండా మఠాధిపతిగా వెంకటాద్రి స్వామి నియామకం చేయగా నేను కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నానని, మరికొందరు కుటుంబ కలహాలతో నేను కోర్టుకు ఎక్కానని నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. దానిని భక్తులు శిష్యులు ఎవరూ నమ్మవద్దని కోరుతున్నాను. మేము కేవలము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మ ప్రబోధంతో పూర్వపు మఠాధిపతి గారు చేసిన గోవింద స్వామి నియామకం అమలు చేయమని మాత్రమే కోర్టులో కేసు వేయడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే ప్రపంచం మొత్తానికి గుర్తు వచ్చేది వారు సజీవ సమాధిలో దీక్ష తపస్సులో ఉన్నారని. అటువంటి కనీస సమాచారం తెలుసుకోకుండా ఈ మధ్య హైకోర్టు న్యాయవాది రామస్వామి గారు
స్వామివారిని సమాధి చేశారని, సమాధి చేసిన స్థలం మఠమని వీడియోలు ప్రకటనలు ఇచ్చారు. అనేక మంది భక్తులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసినా వారు ఎందుకో చెప్పలేదు. కొట్టేయడం అయితే ఏం జరగలేదు. ఇప్పుడు వీలునామా ఉంది కాబట్టి ఉంది, ధార్మిక పరిషత్తుకి ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా అయినా కూడా ఇస్తారు ధార్మిక పరిషత్తుకి. ధార్మిక పరిషత్తే నిర్ణయించాలి. అది ఏమని ఇచ్చారంటే అర్హత కలిగిన వాళ్ళని, దీంట్లో పెద్ద కొడుక, చిన్న కొడుక, మధ్య కొడుక ఇట్లా ఏమి ఇవ్వలేదు. పెద్ద కొడుకే ఇవ్వాలని ఎక్కడ చట్టంలో లేదు. అర్హత కలిగిన వాళ్ళని నియమించమని చెప్పింది కోర్టు ధార్మిక పరిషత్కి. అర్హత అని ఇప్పుడు ధార్మిక పరిషత్ సభ్యులు ఉన్నారు కదా, ఎవరైతే వాళ్ళు సమావేశం ఏర్పాటు చేయాలి. చేసి వాళ్ళకి ఏమి వస్తాయా, మఠానికి ఏమి వీళ్ళు పనికొస్తారా అని టెస్ట్ చేస్తారు కదా, అది చేయాలి. ఇప్పుడు కోర్టులో ఏ పరిస్థితిలో ఉంది మా కేసు? అది అయిపోయింది, డివిజన్ బెంచ్ కేసేమో అయిపోయింది, ధార్మిక పరిషత్కి ఇచ్చారు. మళ్ళీ కింది కోర్టుకు వెళ్తే ఒక వీలునామాలు ఉన్నాయి కాబట్టి కింది కోర్టుకు కూడా వెళ్ళమన్నారు. కింది కోర్టుకు వెళ్తే అది ఏదైతే అక్కడ ఏదైతే తీర్పు వస్తుందో అది ఇది ముందు అర్హత కలిగిన నిర్ణయించి అది కూడా అమల్లో పెట్టమని చెప్పి ధార్మిక పరిషత్కి కోర్టు క్లియర్గా తీర్పు ఇచ్చింది. అది స్వామి నియమించే వాళ్ళు ఇప్పుడు గత 4 ఏళ్ల నుంచి మాకు ఇప్పుడు అయిపోయింది, అప్పుడు అయిపోయింది అని చెప్పుకుంటానే ఉన్నారు. కానీ అయిపోలేదు కదా. ఇప్పుడు కూడా ఏంది, ధార్మిక పరిషత్కి ఇచ్చారు. ఏంది, అర్హత కలిగిన వాళ్ళని నియమించారు. పెద్ద కొడుకుని చెయ్యండి అని అక్కడ ఏ చట్టంలో లేదు. చేయమని ఇచ్చింది. ఆ పెద్ద కొడుకుని చేయండి, చిన్న కొడుకుని చేయండి అని చెప్పలేదు. అది చెప్పలేదు. అది ఏ చట్టంలో కూడా లేదు. అది స్వామి వీలునామా ఎప్పుడు రాశారండి? 2018లో కాపీలు ఉన్నాయి, తీసుకురా. స్వామివారు పంపించారు. అంటే పంపలేదని వాళ్ళు తీశారు. పంపలేదని అవుట్ బార్డ్లో ఎంటర్ చేసి అఫీషియల్గా అది కమిషనర్ వారికి ధార్మిక పరిషత్కి పంపించలేదు. నేను అడ్డుకునేది ఏముంది ఇంకా అక్కడ? మీ వాదన ఏంటంటే స్వామివారు 5వ కుమారుడికి వీలునామా రాశారంటున్నారు. అవును. మిగతా కుమారులు అసమర్థులు అంటున్నారు. ఇంకొక ఆయన ఏమంటున్నారంటే మంత్రోపదేశం చేసినటువంటిది నేనే, ఎవరు కూడా 2వ కుమారుడు. దానిపైన మీ వాదన ఏమంటారు? ఇప్పుడు మంత్రోపదేశం చేశారు, వీలునామా అయితే బాబుకి రాస్తున్నారు కదా. ఇప్పుడు వీలునామా అయితే స్వామివారు రాస్తారో అది ఆయన మాటకే కట్టుబడి ఉంటుంది ఏదైనా కానీ. అది అమల్లో లేనప్పుడు ఇంక ఇవన్నీ అనవసరం కదా. మరొక వాదన కూడా ఉందమ్మా. వీలునామా రాసింటే నిజంగా మా తండ్రి గారికి ఇష్టపూర్వకంగా ఉంటే వారు 52 సంవత్సరాల పాటు మఠాధిపతిగా నిర్వహించారు. వారికి అవగాహన చాలా ఉంటుంది దీనిపైన, చట్టాలపైన. మరి వారికి నిజంగా 5వ కుమారుడిని మఠాధిపతి చేసే ఉద్దేశం ఉంటే ధార్మిక పరిషత్ అనేటువంటి దానికి ఎప్పుడో వీలునామా పంపించేటువంటి వారు కదా, వారికి నిజంగా ఆ ఉద్దేశం లేకనే ఇలా చేసి ఉంటారనేటువంటి వాదన. ఇప్పుడు 2014లో ఎంత గొడవ చేసింది మఠం అందరికీ తెలుసు. ఎంత ఆయన్ని ఇబ్బంది పెట్టింది, ఎంత మనోవేదన గురి చేసి, ఆ మనోవేదన తర్వాతనే 2018లో స్వామివారు బాబుకి వీలునామా రాశారు. దాంతోనే ఆయనకి ఆరోగ్యం బాగోలేకుండా అయిపోయింది. అంత మనోవేదన గురయ్యారు కాబట్టే ఆయన రాయడం జరిగింది. మరి అది ధార్మిక పరిస్థితి పంపించాము, మేము పంపించాము. 2010లో పంపించాము, స్వామివారు పంపించారు 2010లో. వీలునామా రాసింది 2018లో. 2010లో స్వామివారు పంపించారు. వీలునామా మేము ఒరిజినల్ అన్ని చూపించాము ధార్మిక పరిషత్ గురించి. ఇది 2010లో నామినేట్ చేసింది పంపించారు కదా, నా ద్వారా పంపించారు స్వామి.